సింగరయ్య కొత్తగా నేర్చుకుంటున్నాను. నమస్తే, నా పేరు నాగేశ్వర, విశాఖపట్నం నుంచి. నేను శ్రద్ధ చేస్తాను. చిప్స్ని నా పేరు అల్లక రాజు, హైదరాబాద్ నుంచి వచ్చాను. మా ప్రసాద్ కర్మ శిష్య, మా గురువు గారు. నేను ముల్క వైద్యం చేస్తాను. శ్రీకాకుళం నుంచి వచ్చాను. నా పేరు సర్టిఫికేట్ కాసేపా. నేను ఇంతకుముందు 18 సంవత్సరాలు డిప్యూటీ జనరల్ మేనేజర్గా శాస్త్ర ఆయుర్వేదిక్ కంపెనీలో చేశాను. తర్వాత మా ఫాదర్ ఎక్స్పైర్ అయిన తర్వాత మాది 7వ తరగతి నాది, అప్పటి నుంచి వైద్యం చేశాను. అందరికీ నమస్కారం అండి. నా పేరు శ్రీకాంత్, గుంటూరు జిల్లా కారంపూడిపాడు. మా మేనమామ గారు నాకు గురువులు, ఆయన దగ్గర మూలికా వైద్యము ఇంకా కట్లేయటము నేర్చుకున్నాను. అది ప్రాక్టీస్ చేసుకుంటూ ఇంకా సూర్యకిరణ్ చికిత్స ఇంకా బర్మా థెరపీ చేస్తున్నాను. గురుగారి పేరు వెంకటస్వామి. నేర్చుకుంటూ ఉన్నప్పుడు ఆ గురువు గారి పేరు చెప్తేనే గౌరవం. అందరికీ నమస్కారం. మాది గ్రామం చిల్లరి, పుట్ల మండలి, కామారెడ్డి జిల్లా పుట్ల మండలి, గ్రామం చిల్లరి. జాయింట్ సెక్రటరీగా నేను మా తాత నుంచి 4వ పీढ़ी నుంచి నడుస్తుంది మా వైద్యం. ఇప్పుడు జాయింట్ సెక్రటరీగా నాకు జిల్లా అసోసియేషన్ కాబట్టి విజయ్ కుమార్ నేను. సార్ సారీ, అందరు క్షమించాలా. మీరు హనుమాన్ గారు, నేను కూడా ఫస్ట్ టైం చూడటము. ఎందుకంటే మేము యాక్టివ్ ఉన్నా కూడా వాస్తవంగా సార్ కన్నా ముందు సీట్లు నేను కూర్చోబెట్టుండాలా. ఎందుకంటే వీళ్ళు ఈ సంఘానికి ఫౌండర్స్ అండి. కాకపోతే వాస్తవంగా వీళ్ళు ఆ ఫౌండర్స్ ప్రపంచానికి సూర్యుడి కాంతినిస్తే మనిషికి కాంతినిచ్చే కంటి పొరలో తీసే చిన్న చిట్కాతో చూపునిచ్చే మహానుభావుడు. ఎన్నో మస్తు చెప్తాము సార్, ఎక్కడెక్కడో నుంచి వస్తూ ఉంటాడు మా దగ్గర. ఇప్పుడు కోర్టు పర్మిషన్ నుంచి కూడా ఇక్కడ హనుమాన్ ఉంటాడు కదా, హనుమాన్ నేనే. మనకి సూర్యులు మా సార్ది యూత్ గా ఉన్న ఫోటో చూసా, ఇలా చూడలేదు కట్అవుట్. అందుకని నేను సారీ చెప్పడం, ఎందుకంటే సార్ కన్నా ముందు ఇక్కడ పెట్టాలన్నది అంతే. ఉన్నాయి సార్, ఇవన్నీ ఉన్నాయండి. పారంపర వైద్యం ఇది సార్ మీ పేరు ఎక్కడ? ఇట్లా మండలం కామారెడ్డి జిల్లా. మొత్తం మళ్ళీ సార్ సెషన్ వస్తుంది. గ్రామం చిల్లరికి గ్రామం చిల్లరి ఇట్లా మండలం కామారెడ్డి జిల్లా. 4వ పీढ़ी నుంచి నేను చేయగలుగుతున్నాం. మా అబ్బాయి కూడా ఇప్పుడు నేర్పిన, మా అబ్బాయి కూడా వచ్చాడు. ఏం పేరు సార్? ఏం పేరు? అశోక్ గారు. మీ కుమార్, మీ నంబర్ చెప్పండి సార్. నా నంబర్ ముందు సార్ కార్డు ఇస్తాం చెప్తాం. 86 55 ఎందుకంటే ఇది గ్రూప్లో పెడుతున్నాం. థ్యాంక్ యూ సార్. మీరు ఇంకా మంచి వీడియో తీసుకోవచ్చు. మంచి సార్. వాస్తవంగా ఏంటంటే రేపు అంటే ఈ రోజుకి 14 సంవత్సరాలు పూర్తవుతుంది పారంపర వైద్య మహాసంఘానికి. రేపు 15వ సంవత్సరాలకు అడుగు పెడుతుంది. వాస్తవంగా ఆ కార్యక్రమం పెద్ద ఎత్తున చేయాలనేసి అనుకున్నాము. ఏదో చిన్న కొద్దిగా కొన్ని సాంకేతిక కారణాల వల్ల పెండింగ్ పెట్టాము. కానీ మా సార్ని ఆ రోజు కూడా రమ్మని చెప్పాము. కానీ సార్ మాత్రం ఈ డేట్ ప్రకారం వచ్చేసారు. సంతోషం. ఎందుకంటే పాత టీంని ఎవరైతే పారంపర వైద్య మహాసంఘంకి ముందు పిల్లర్స్ అందరినీ కూడా ఘనంగా గౌరవించాలనేసి అనుకున్నాం. ఎందుకంటే ఇప్పటి వరకు వాళ్ళని గౌరవించుకునే పని మనం చేయలేదు. ఇప్పుడు ఒక స్థాయికి వచ్చినాక ఇంతమంది. నా పేరు అశోక్, డిస్ట్రిక్ట్ కామారెడ్డి విలేజ్ చిల్లరి. నాకు నేర్పిన గురువు మా నాన్న. కాలేజీలో వెళ్ళిపోతే కండుపురకు స్టోన్కు తెల్లబట్ట ఏదైనా కూడా దానికి మందిస్తాను. అశోక్ గారు,
నేర్పింది మా నాన్న కాదు నాన్నగారు. నాన్నగారు వచ్చేయాల గురువు గారు. గురువు గారు నాన్నగారు. గురువే చాలా ధన్యవాదాలు. ఎందుకంటే ఇప్పుడు ఈయన ఒంటరి సార్ మాది నందివర్గము, నంద్యాల జిల్లా. మాకు గురుగారు ఈ విద్యను నేర్పినారు. మీ గురుగారి పేరు చెప్పండి. ఈశ్వరోపాధ్యాయులు సార్. అందరికీ నమస్కారం. మాది రాజమండ్రి పక్కన కోవూరు. నాది 6 నెలల పాలసీ. ఏం ఫార్మసీ పేరు? సుబ్రహ్మణ్యం, కేవీ సుబ్రహ్మణ్యం ఫార్మసీ. నమస్తే అండి, నా పేరు ఉదయ్ భాస్కర్. 4 సంవత్సరాల నుంచి మూలికా వైద్యం చేస్తున్నాను. మా గురువుగారు బీబీ ఆనంద్ గారు. ఎవరు? బెంగళూరు. నమస్కారం సార్. మా తాతగారు చేస్తాను నేను సిద్ధవైద్యం. ప్రమీణస్ మా నాన్నగారు చేస్తాను. ఆ తరపున నేను మా ఊరమ్మా చిత్తూరు జిల్లా కొండేటి బంగారుపాడు తాలూకా కొండేటివాడు. ఓకే చెప్పండి పరిచయం వచ్చేసి. నమస్తే అండి, నా పేరు లక్ష్మి. మా అమ్మతో వచ్చాను. ఏం చేస్తుంటారు? నేను ఇంజనీర్. వర్క్ టు హోమ్ చేసుకోవాలంటే ఇక్కడ వీలు ఉంటుందా వీలు కదా. వాళ్ళ అమ్మకి ఈయన తోడొచ్చినట్టుగా ఆమె కూడా వచ్చి స్వామి రండి, ముందు రండి. చలి వాతం ప్రకోపం అండి. ఏసీ నాకే కాదు ఎవరికి కూడా మంచిది కాదు. వాతం 85% జబ్బులు వాతంతో వస్తాయి. పరిస్థితులు ఏంటంటే ఇది క్లోజ్ కిటికీలో వెళ్ళి తీసుకోవడము ఏదైనా వినరాదండి. బయట నుంచి వచ్చే శబ్దాలకి మనం మాట్లాడేది వినరాదు. అయితే నా పేరు జి వెంకటేశ్వరరావు. కాకతీయ యూనివర్సిటీలో రిటైర్ అయ్యాను సార్. రిటైర్ అయిన తర్వాత హైదరాబాద్ గట్కేశ్వర్లా గోశాల పెట్టుకుంది. గోశాల అక్క పోతే మా వరంగల్ అడవులలో బాగా తిరిగినాం. నాగభూషణ్ గారు బాగా తిరిగినాం. మా గురుగారు మా నాయనగారు రామచంద్రరావు గారు వారు వరంగల్ మాదంతా మొదటి నుంచి వరంగల్లే. తర్వాత ఇప్పుడంతా సెటిల్ గట్కేశ్వర సెటిల్ అయినా. ఇక జనరల్గా వైద్యం అన్ని రకాలుగా. అయితే ముఖ్యంగా ఇప్పుడు మీకు తెలియదు, నాకు తెలిసింది ఏంటంటే డ్రగ్ యాక్షన్. ఓ వైద్యం చేస్తారు, అది శరీరంలో ఎట్లా పనిచేస్తుందో మనకు తెలుసు. దానివల్ల మనకు కాన్ఫిడెన్స్ వస్తుంది. తర్వాత మాట్లాడుతున్నాం సార్.